అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతుల యొక్క ఖాతాల్లోకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 24వ తేదీన 2000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్టు అంటే మీ యొక్క నేము బెనిఫిషరీ లిస్ట్లో ఉందా లేదా అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో నెక్స్ట్ అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 19వ విడతకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ నిధులు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. సో వాటిని ఈకేవైసీ మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. సో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. పిఎం కిసాన్ నిధులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో మీ అందరి కోసము టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఈ విధంగా ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు నేను మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఈ నెల 24వ తేదీన పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అనేటివి రైతుల యొక్క ఖాతాలకు చేర్చుతామని చెప్పి చెప్తున్నారనమాట. సో ముఖ్యంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే, పిఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్కి మాత్రమే ఈ డబ్బులు అనేటివి పడతాయని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్పారు. సో ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అవైలబుల్ అయితే ఉంది. సో మీరు ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మీ యొక్క మొబైల్ ద్వారా మీరు ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈకేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్, రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఆ ఓటీపీని సబ్మిట్ చేసినట్లయితే సో రైతు యొక్క ఈకేవైసీ అప్డేట్ అయితే అయినట్లు మనకు చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది పిఎం కిసాన్కి సంబంధించి, ఇప్పటి వరకు ఎన్ని విడతల నిధులు అనేటివి మీ ఖాతాలకు చేరాయి, ఎక్కడైనా పెండింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నో యువర్ స్టేటస్, ఈ చివర కనిపిస్తున్నటువంటి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే, రైతులకు మాత్రమే అకౌంట్లోకి అయితే పడతాయని చెప్పి చెప్తున్నారనమాట. సో మీరు ఒకవేళ ఈకేవైసీ అప్డేట్లో లేకపోయినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సర్వీస్ సెంటర్స్ అంటారనమాట వీటిని. సో వీటి దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా కూడా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఓకేనా. సో దాదాపు 9 కోట్ల మంది పైగా రైతులకైతే పిఎం కిసాన్ నిధులు 19వ విడతకు సంబంధించి అయితే విడుదలైతే కాబోతున్నాయి. ఇక ఫైనల్గా బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బెనిఫిషరీ లిస్టు ఈ పక్కన యారో మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు వేరొక వెబ్ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. నేను ఇక్కడ చూడండి 22వ తేదీన 7:17 సమయంలో అయితే సో బెనిఫిషరీ లిస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది తిరుపతి జిల్లా, నేను చెక్ చేస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి డక్కిలి మండలం మాది వచ్చేసి. సో బ్లాక్ కూడా మీరు ఏ మండలానికి సంబంధించిన వాళ్ళని అడుగుతుంది అనమాట. సో విలేజ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బెనిఫిషరీ లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఊర్లో ఉండే వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా వస్తాయండి, పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు ఎవరెవరికి పడతాయి అనేది. సో ఈ విధంగా ఇక్కడ మీ నేమ్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పేజ్లోకి ఫస్ట్ వచ్చి 50 పేర్లు అయితే చూపిస్తుంది. ఈ 50 పేర్లు కాకుండా ఇంకా ఉంటాయండి. సో నెక్స్ట్ పేజ్లో చూడండి మరొక 50 పేర్లు అయితే చూపించడం జరిగిందనమాట. సో ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించిన బెనిఫిషరీ లిస్ట్లో మీరు ఉన్నారా లేదనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ పిఎం కిసాన్ నిధులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో సో ఆ యొక్క అకౌంట్లో మీ యొక్క ఖాతాలకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోవడం, ఆధార్ లింక్ చేసుకోవడము, మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడము ఇలాంటివి అయితే చేయించుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు కామన్ సర్వీస్ సెంటర్లు అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకైనా వెళ్ళొచ్చు, లేదా సిఎస్సి సర్వీస్ సెంటర్ ద్వారా అయితే వెళ్ళొచ్చు, లేదా మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు కనుక ఉన్నట్లయితే యూట్యూబ్లోనే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఈకేవైసీ ఎలా చూసుకోవాలి, ఎన్పిసి అనేది ఎలా యాక్టివ్లో పెట్టుకోవాలి, వాటి ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అంతా కూడా మన చేతుల్లో పనే, మనం కరెక్ట్గా
అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవడము అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయితే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి డబ్బు కూడా ప్రతి రూపాయి కూడా మన యొక్క అకౌంట్లోకి అయితే చేరడం జరుగుతుంది రిలీజ్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇదన్నమాట ఫైనల్గా. సో మనకు వచ్చినటువంటి అప్డేట్స్ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి బెనిఫిషరీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పాను. ఈకేవైసీ 2 విధాలుగా చేసుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను. ఒకటి వచ్చేసి ఓటీపీ బేస్డ్ చేసుకోవచ్చు, లేదా థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేసి రెండో విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు వెంటనే కూడా తెలుసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫస్ట్ జాయిన్ అయిపోండి. నేను మీకు ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేయవచ్చు ప్రతి ఒక్కరు కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. సో తప్పకుండా లైక్ చేసేస్తే చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.